మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు ఆషాఢ శుక్రవారం. లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టమైన రోజు. ఆషాఢ మాసం అనగానే మనందరికీ ఎంతో పవిత్రమైన మాసమని తెలుసు. అందులోనూ ఆషాఢ మాసంలో వచ్చే శుక్రవారాలకు ఒక ప్రత్యేకమైన విశిష్టమైన స్థానం ఉంది. శ్రావణ మాసంలో శుక్రవారాలు ఎంత పవిత్రమైనవో ఆషాఢ మాసంలో వచ్చే శుక్రవారాలు కూడా అంతే పవిత్రమైనవి. ఆ శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ఆషాఢ శుక్రవారం అంటే ఎంతో ఇష్టం. ఈ రోజున భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించినా, అమ్మవారికి ఇష్టమైన పనులు చేసినా వారింట సిరి సంపదలకు ఎటువంటి లోటు ఉండదు. ఈ ఆషాఢ శుక్రవారం నాడు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని, ముఖ్యంగా మన ఇంటి సింహద్వారానికి అంటే గడపకు పసుపు కుంకుమలు రాసుకోవాలి. గడప అనేది సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. అమ్మవారు గడప ద్వారానే మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది కాబట్టి గడపను లక్ష్మీదేవిలా చక్కగా అలంకరించుకోవాలి. గడపకు చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యం పిండితో ముగ్గులు వేయాలి. అలాగే ఇంటి ముందు అందమైన ముగ్గు పెట్టుకోవాలి. ఈరోజు ఇంటి ముందు వేసే ముగ్గులు అమ్మవారిని ఆహ్వానిస్తున్నట్లుగా ఉండాలి. ముగ్గులో కాస్త పసుపు కుంకుమ చల్లితే ఇంకా మంచిది. ఇక గుమ్మం పక్కన ఒక రాగి చెంబుతో నీళ్లు పెట్టుకోవాలి. ఆ నీటిలో కొద్దిగా పసుపు కుంకుమ ఒక పువ్వు వేసి ఉంచితే ఇంటికి ఎంతో శుభకరం. కుదిరితే తప్పనిసరిగా గుమ్మానికి మామిడాకుల తోరణాలు కట్టుకోవాలి. పచ్చని తోరణాలు ఉన్న ఇంట్లోకి అమ్మవారు ఇష్టంగా నడిచి వస్తుంది. వీటన్నింటితో పాటుగా ఆషాఢ శుక్రవారం రోజున తప్పనిసరిగా ఇంట్లో పాలు పొంగించాలి. పాలు పొంగించడం అనేది అష్టైశ్వర్యాలకు సుఖ సంతోషాలకు ప్రతీక. ఈరోజు ఉదయాన్నే కొత్త పాత్రలో కానీ లేదా శుభ్రంగా కడిగిన గిన్నెలో కానీ పాలు పోసి తూర్పు ముఖంగా నిలబడి పాలు పొంగించాలి. పాలు ఎలాగైతే పైకి పొంగుతాయో మన ఇంట్లో కూడా సంతోషం సంపద అలా పొంగి పొర్లుతాయి. ఆషాఢ శుక్రవారం రోజు ఇలా పాలు పొంగిస్తే ఇంట్లో ఉన్న కష్టాలన్నీ పోతాయి, దరిద్రమంతా తొలగిపోతుంది. అలాగే ఈరోజు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు కాబట్టి అమ్మవారికి ప్రత్యేకంగా పూజ చేసుకోవాలి. పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని అమ్మవారి పటానికి పసుపు కుంకుమలు పెట్టి ఎర్రటి పూలతో అంటే గులాబీలు, మందారాలు లేదా తామర పూలతో అమ్మవారిని అలంకరించుకోవాలి. ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేసి లక్ష్మీ అష్టోత్తరం లేదా కనకధారా స్తోత్రం పఠిస్తూ అమ్మవారిని పూజించాలి. పాలను కానీ లేదా పాలతో చేసిన పరమాన్నాన్ని కానీ అమ్మవారికి నివేదన చెయ్యాలి. ఇలా ఆషాఢ శుక్రవారం రోజున ఎవరైతే ఈ పనులన్నీ భక్తి శ్రద్ధలతో చేస్తారో వారింట్లో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా వారి కుటుంబం మీద ఉంటుంది. సుఖ సంతోషాలు భోగభాగ్యాలు వాటంతటా అవే వారి ఇంటికి నడిచి వస్తాయి. ఇక ఈ ఆషాఢ శుక్రవారం రాత్రికి గ్యాస్ పొయ్యి కింద ఒక చిన్న వస్తువును రహస్యంగా పెడితే చాలు, మీ ఇంట్లో డబ్బులు వర్షంలాగా వచ్చి పడతాయి, కష్టాలు పోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది అని పరిహార శాస్త్రం చెబుతుంది. చాలామంది ఎంత కష్టపడినా ఇంట్లో డబ్బులు నిలవక, చేసిన అప్పులు తీరక ఆర్థిక బాధలతో సతమతమవుతూ ఉంటారు. అలాంటి వారందరికీ ఈ ఆషాఢ శుక్రవారం రాత్రి చేసే ఈ గ్యాస్ పొయ్యి పరిహారం ఒక బ్రహ్మాస్త్రంలాగా పనిచేస్తుంది. ఈ పరిహారం చేయడం వల్ల మీకున్న కష్టాలు కన్నీళ్లు అన్నీ కడతేరిపోతాయి. ఆ శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది. ఎన్నో ఏళ్లుగా మిమ్మల్ని పీడిస్తున్న దరిద్రం వదిలిపోయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. మరి ఈ ఆషాఢ శుక్రవారం రోజు రాత్రి గ్యాస్ పొయ్యి కింద ఏ వస్తువు పెట్టాలి, ఆ పరిహారం ఎలా చేయాలి అనే విషయాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఆ విషయాలు తెలుసుకునే ముందు దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి కింద కమెంట్ సెక్షన్లో ఓం శ్రీ మహాలక్ష్మి అయి నమః అని కమెంట్ పెట్టండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింత మందికి చేరుతుంది. అలాగే కమెంట్ చేయడం వల్ల అమ్మవారి నామస్మరణ చేసిన పుణ్యం మీకు దక్కుతుంది. పూర్వకాలంలో కృష్ణాపురంలో రామయ్య సుశీల అనే దంపతులు ఉండేవారు. రామయ్యది వ్యవసాయ కుటుంబం. 2 కొడుకులు 2 కుమార్తెలు. ఉన్న కొద్దిపాటి పొలాన్ని సాగు చేస్తూ దానిపై వచ్చే ఆదాయంతో ఆ కుటుంబం జీవిస్తూ ఉన్నారు. పిల్లలు వయస్సు పెరుగుతున్న కొద్దీ ఇంటి ఖర్చులు పెరగసాగాయి. మగపిల్లలిద్దరూ పాఠశాలలకు వెళ్ళేవారు. ఆడపిల్లలు చిన్నవారు. ఆదాయం పెరగకపోవడంతో ఇల్లు గడవటం కష్టంగా ఉండేది. అలాగని ఏదైనా వ్యాపారం చేసి మరికొంత సొమ్ము సంపాదించుదామంటే రామయ్యకు ఏ వ్యాపారమూ రాదు. వచ్చే ఆ కొద్దిపాటి సొమ్ముతో
ఎలాగో అలాగా నెట్టుకు వస్తూ ఉన్నాడు. సుశీల ప్రతినిత్యం క్రమం తప్పకుండా శ్రీ మహాలక్ష్మి అష్టోత్తరాన్ని పఠించేది. అలాగే రామయ్య కూడా వీలున్నప్పుడల్లా ఆ ఊరిలోని శ్రీ మహాలక్ష్మీ నారాయణ ఆలయానికి వెళ్ళి స్వామి అమ్మవార్లను దర్శించి వచ్చేవారు. రోజులు ఇలా గడుస్తూ ఉండగా ఒకనాడు వారింటికి ఒక దూరపు బంధువు వచ్చాడు. అతడు వీరింట ఒకరోజు ఉండి తిరిగి వెళ్తూ రామయ్యతో ఇలా అన్నాడు. రామయ్య, నిన్ను చూస్తే నాకెంతో బాధ వేస్తున్నది. ఈ గంపెడు సంసారాన్ని ఎలా నెట్టుకొస్తున్నావో కదా. ఇంకా ఈ పిల్లలు పెద్దవారై వారికి యుక్త వయసు వచ్చాక వారి వివాహాలు ఎలా చేయగలుగుతావు? నీవు ఆ శుభకార్యాలు ఎలా చేయగలుగుతావు? నీ సంపాదన చూస్తే చాలా తక్కువగా ఉంది. ఇల్లు గడవటమే కష్టంగా ఉంది. నీకొక విషయం చెప్తాను, విను. మా ఊరి దగ్గర అష్టలక్ష్మీ దేవాలయం ఉన్నది. అక్కడ శ్రీ మహాలక్ష్మి అష్టలక్ష్ములుగా వెలిసి భక్తుల పూజలు అందుకుంటున్నది. ఆ తల్లి మహామహిమాన్వితమైనదిగా ప్రజలందరి నమ్మకం. ఈ దంపతులిద్దరూ ఒక్కసారి మా ఊరి వచ్చి ఆ దేవాలయానికి వెళ్ళి అష్టలక్ష్ములను దర్శించండి. ఆ తల్లి అనుగ్రహంతో మీకు మంచి రోజులు వచ్చి జీవితం శుభప్రదంగా గడుస్తుంది అని అన్నాడు. ఇది విని ఆ దంపతులు ఎంతో సంతోషించి త్వరలోనే తప్పక వస్తామని చెప్పారు. ఆ బంధువు వారి వద్ద సెలవు తీసుకుని ఊరి వెళ్ళిపోయాడు. ఆ మరునాడు ఉదయం లేవగానే దంపతులిద్దరూ కూడా స్నానమాచరించి పూజగదిలో నుంచుని శ్రీ లక్ష్మీ నారాయణులకు నమస్కరించారు. అప్పుడు రామయ్య ఇలా అన్నాడు. స్వామి శ్రీమన్నారాయణ, ఆర్తజన రక్షకుడవు, ఆపద్బాంధవుడవు. నిన్ను నమ్మిన వారిని రక్షించే అమృతమూర్తివి. మమ్ములను ఈ కష్టముల నుంచి బయటపడేసే మార్గం నీదే తండ్రి. ఓ శ్రీమన్నారాయణ, నీకివే మా నమస్కారములు. ఓ మహాలక్ష్మి జగన్మాత, మిక్కిలి దయతో కూడి ఉన్న నీ చూపులతో మమ్ము కరుణించు తల్లి. ఆశ్రయించిన వారిని ఎల్లవేళలా రక్షించే అమృతమూర్తివి నీవే తల్లి. దయచేసి మా కుటుంబాన్ని కరుణించి నీ అనుగ్రహాన్ని ప్రసాదించు తల్లి. వీలైనంత త్వరలోనే నీ దర్శనం చేసుకుంటాము తల్లి. ఓ జగన్మాత, నీకివే మా నమస్కారములు అని ప్రార్థించి ఆ దంపతులిద్దరూ 11 రూపాయలు పసుపు గుడ్డలో ముడుపు కట్టిపెట్టారు. కొంతకాలానికి రామయ్య, సుశీల దంపతులు ముడుపు తీసుకొని అష్టలక్ష్మీ దేవాలయం దర్శనానికై బంధువులు ఊరు బయలుదేరి వెళ్లారు. ఊరి చేరేసరికి సాయంకాలమయ్యింది. రాత్రి బంధువుల ఇంట నిద్రించి ఉదయాన్నే నిత్య కృత్యాలు తీర్చుకుని అష్టలక్ష్మీ దేవాలయానికి చేరుకున్నారు. సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మికి నిలయమై ఉన్నందువలన ఆ ఆలయం ఎంతో సుందరంగా ఉంది. అద్భుతమైన ఆ దేవాలయ సౌందర్యం చూసి ఆ దంపతులిద్దరూ ఎంతో ఆనందపడ్డారు. అఖిలలోక సౌందర్యవతి సుమనోహరి శ్రీమన్నారాయణి ప్రియ సఖి అయిన శ్రీ మహాలక్ష్మి అష్టలక్ష్ముల రూపంలో కొలువున్న ఆ దేవాలయం ఎంతో దివ్యమైన శోభను సంతరించుకోవటంతో ఆశ్చర్యమేసింది. శ్రీలక్ష్మీనారాయణులను ప్రార్థిస్తూ ఆ దంపతుల ఆలయంలోనికి ప్రవేశించారు. అది శ్రావణమాసం కూడా కావటం చేత ఆలయమంతా ఎంతో దివ్యంగా అలంకరించబడింది. ఆలయ స్తంభాలకు అద్భుతమైన పుష్పాలు చక్కగా అలంకరించబడ్డాయి. మామిడాకుల తోరణాలు ఎంతో చక్కటి శోభను తీసుకువస్తున్నాయి. ఎటు చూసినా రంగురంగుల పుష్పాలతో కంటికి ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తూ ఉన్నది. ఆ ఆలయ అద్భుత శిల్పకళ సౌందర్యానికి రామయ్య, సుశీల దంపతులిద్దరూ ఎంతో మురిసిపోయారు. తనివి తీరా ఆ ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారు. ఆలయ మండపంలో ఒక మహాపండితుడు శ్రీ మహాలక్ష్మి వైభవాన్ని ఇలా దివ్యంగా వర్ణిస్తున్నాడు. ఓ భక్తజనులారా, ముల్లోకాలను ఎల్లవేళలా రక్షించే శ్రీ మహాలక్ష్మి బ్రహ్మదేవుని వద్ద సరస్వతిగా, శ్రీమన్నారాయణుని వద్ద శ్రీ మహాలక్ష్మీదేవిగా, పరమేశ్వరుని వద్ద పార్వతిగా బాసిల్లుతున్నది. ఆ తల్లిని కొలిచిన వారికి సర్వ సంపదలు కలుగుతాయి, సర్వ ఐశ్వర్యాలు లభిస్తాయి, దేనికి కొదువ ఉండదు, సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది. ప్రతి నిత్యం ఆ తల్లిని స్మరించిన, కీర్తించిన సర్వ శుభాలు కలుగుతాయి. ఆ రోజంతా జయప్రదంగా గడుస్తుంది అని చెప్తున్నాడు. రామయ్య దంపతులు ఆ పండితుడు చెప్పిన విశేషాలన్నీ కూడా విని అక్కడి నుండి బయలుదేరి ముందుగా ఆదిలక్ష్మి ఆలయం వద్దకు వచ్చారు. అద్భుత తేజస్సుతో ప్రకాశిస్తూ ఉన్న ఆ తల్లికి నమస్కరించి అటు తర్వాత ధాన్యలక్ష్మి వద్దకు వచ్చారు. ధాన్యలక్ష్మిని ఎన్నో విధాలా స్తుతించి తర్వాత ధైర్యలక్ష్మి, గజలక్ష్మి,
సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్ములను దర్శించారు. ఎంతో దివ్యమైన తేజస్సుతో, అద్భుతమైన పట్టు వస్త్రాలతోనూ, రకరకాల దివ్య ఆభరణాలతోనూ అష్టలక్ష్ములందరూ కూడా ఎంతో అద్భుతంగా దర్శనం ఇచ్చారు. రామయ్య దంపతులు అష్టలక్ష్ములను ఎన్నో విధాల స్తుతించి తమను కరుణించవలసిందిగా ప్రార్థించారు. ఆలయం నుండి వెలుపలకు వచ్చే ముందు రామయ్య ఒక్కసారి కన్నులు మూసుకొని శ్రీ మహాలక్ష్మిని ప్రార్థిస్తూ మనసులో ఇలా అనుకున్నాడు: ఓ జగన్మాత, ఓ శ్రీ మహాలక్ష్మి, నీవు నన్ను కరుణించి అంతులేని ఐశ్వర్యం అనుగ్రహిస్తే నేను మా ఊరిలో తప్పకుండా నీ అష్టలక్ష్మి స్వరూపాలతో అద్భుతమైన ఆలయాన్ని నిర్మిస్తాను తల్లి అని అనుకున్నాడు. అటు తర్వాత దంపతులిద్దరూ కూడా తిరిగి తమ ఊరు చేరుకున్నారు. శ్రీ మహాలక్ష్మి తల్లి అనుగ్రహం వలన రామయ్య కుటుంబం మంచి అభివృద్ధిని సాధించింది. కుమారులిద్దరికీ మంచి చదువులు కలిగి ఉన్నత ఉద్యోగాలు లభించాయి. కుమార్తెలకు మంచి వరులతో వివాహాలు జరిగాయి. స్నేహితులు కొంతమంది సహాయం చేయగా రామయ్య 2-3 వ్యాపారాలు ప్రారంభించాడు. ఆ శ్రీ మహాలక్ష్మి తల్లి అనుగ్రహం వలన ఆ వ్యాపారాలన్నీ కూడా ఎంతో అభివృద్ధి చెందాయి. ఎన్నో లాభాలు వచ్చాయి. చుట్టుప్రక్కల గ్రామాలలో రామయ్య అంతటి ధనవంతుడు లేడని ప్రజలు చెప్పుకునేవారు. ఇంత సంపద రావటంతో తాను ఆ రోజున శ్రీ అష్టలక్ష్మి దేవాలయం కట్టిస్తానని ఆ జగన్మాతకు ఇచ్చిన మాట మరిచాడు రామయ్య. ధన సంపాదనలో పడి భగవంతుని స్మరించటం కూడా మరిచాడు. తమకిచ్చిన మాట తప్పినందుకు అష్టలక్ష్ములకు ఆగ్రహం కలిగింది. ఎంతో వెలిగిపోతున్న ఆ కుటుంబంలో ఎన్నో సమస్యలు రాసాగాయి. ఆదిలక్ష్మి అనుగ్రహం కోల్పోవటంతోనే రామయ్యకు వ్యాపారం మీద పట్టు సడలింది. తన సరుకు అమ్ముడు పోవటం కష్టంగా మారింది. తాను ఎంత నాణ్యమైన సరుకు విక్రయించినా కొనేవారు లేక వ్యాపారంలో నష్టం రావటం మొదలయ్యింది. వ్యాపారాలు ఇలా ఉండగా ధాన్యలక్ష్మి అనుగ్రహం కోల్పోవటంతో పంట సరిగ్గా రాలేదు. అకాల వర్షాలు వచ్చి అంతా నీటిలో కొట్టుకుపోయింది. అటు వ్యాపారం సరిగ్గా లేక ఇటు పంట కూడా చేతికి రాక రామయ్య నానా కష్టాలు పడసాగాడు. ఇదిలా ఉండగా ధైర్యలక్ష్మి కూడా ఆగ్రహించటం చేత తనలో ఇన్ని రోజుల నుండి ఉన్న ధైర్యం కూడా సన్నగిల్లింది. వ్యాపారం దెబ్బతిన్నప్పటికీ, పంట కోల్పోయినప్పటికీ మరలా వచ్చే సంవత్సరం పుంజుకోవచ్చునని అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే ధైర్యలక్ష్మి కూడా ఆగ్రహించిందో రామయ్య ధైర్యం మొత్తం కోల్పోయాడు. ఏ పని చేయలేకపోయాడు. ఏదో తెలియని నిరాశ రామయ్యను ఆవహించింది. కొన్ని రోజులకు గజలక్ష్మికి కూడా రామయ్యపై ఆగ్రహం కలిగింది. అక్కడితో రామయ్య అప్పుల పాలయ్యాడు. తాను ఉన్న ఇంటిని కూడా తాకట్టు పెట్టవలసి వచ్చింది. ఆ విధంగా అష్టలక్ష్ములైన ఆదిలక్ష్మి, ధనలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధాన్యలక్ష్ముల ఆగ్రహానికి గురైన వాడై రామయ్య అనేక కష్టాలు పడ్డాడు. చివరికి ఒకనాడు ఇల్లు కూడా అప్పుల వారి పరమై ఒక అద్దె ఇంట్లో నివసింపసాగాడు. ఎంతో వైభవంగా బ్రతికిన ఆ ఊరిలో తాను ఎందుకు కొరగాని బికారివాణిలాగా బ్రతకవలసి వచ్చిందని చింతించాడు. ఇదంతా తన పూర్వజన్మ కర్మఫలం అని తలచాడు. అంతే తప్ప తాను అష్టలక్ష్ములకు ఇచ్చిన మాట నిలబెట్టుకోనందువలనే ఇది జరిగిందని గ్రహించలేకపోయాడు. కాలం ఇలా గడుస్తూ ఉండగా ఒకసారి ఆ ఊరికి ఒక సాధువు వచ్చాడు. అతడు ఎంతో మహిమగలవాడని, ఎవరి జాతకమైనా ఎంతో నిక్కచ్చిగా చెప్పగలడని ఊరంతా చెప్పుకున్నారు. ఆ మాట విన్న రామయ్య దంపతులు ఒకనాడు ఆ సాధువు వద్దకు వెళ్ళి తమ పరిస్థితిని కూడా విన్నవించారు. వీరి మాటలన్నీ కూడా సావధానంగా విన్న ఆ సాధువు కన్నులు మూసుకొని కొద్దిసేపు ధ్యానం చేసి ఏదో స్మరించిన వాడై కన్నులు తెరిచి రామయ్య దంపతులతో ఇలా అన్నాడు: నాయనలారా, శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కోల్పోవటం వల్లనే మీకు గతి పట్టింది. నీవు ఒక్కసారి నీ బంధువు ఊరు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న అష్టలక్ష్మి ఆలయానికి వెళ్ళి ఆ తల్లులందరినీ కూడా దర్శించి వారికి ఒక అద్భుత ఆలయం మీ ఊరిలో కూడా కట్టిస్తానని మొక్కుకున్నావు. కానీ ఎంతో ధనం సంపాదించిన తర్వాత నీవు కాలక్రమేణా ఆ మాట మరిచిపోయావు. ఆ తల్లులందరూ కూడా నిన్ను అనుగ్రహించటం వలనే నీవు వ్యాపారంలో ఎంతో లాభాలు ఆర్జించటం జరిగింది. నీ పంటలన్నీ కూడా ఎంతో ఎక్కువ దిగుబడిని ఇచ్చాయి. కానీ నీవు ఈ విషయం గ్రహించక ఆ అష్టలక్ష్ముల ఆగ్రహానికి గురైనావు. ఆడిన మాట తప్పటం వలన నీకు దుస్థితి పట్టింది అని అన్నాడు.
అప్పుడు రామయ్య ఆ సాధువుతో, స్వామి, ఇప్పుడు నాకు గుర్తుకు వచ్చింది. నేను మా ఊరిలో అష్టలక్ష్మి దేవాలయం కట్టిస్తానని అన్నమాట నిజమే. కానీ నాకు ఐశ్వర్యం కలుగగానే కానరాని అహంకారంతో పడి ఆ తల్లులకు ఇచ్చిన మాట మరిచాను. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎలా తీర్చగలను? ఈ పరిస్థితి నుంచి బయటపడితే ఈసారి తప్పక నెరవేరుస్తాను. ఈ దుర్భర కష్టాల నుండి బయటపడే ఉపాయం చెప్పి మమ్ములను అనుగ్రహింపవలసింది అని ప్రార్థించాడు. అప్పుడు ఆ సాధువు వారితో ఇలా అన్నాడు, ఓ దంపతులారా, మీరు ఆ దేవాలయానికి వెళ్ళి అక్కడే 11 రోజులు నిద్రించి రోజు ఉదయాన్నే ఆలయ ఆవరణమంతా కూడా మీ చేతులతోనే శుభ్రం చేసి ఆ అష్టలక్ష్ములను సేవించండి. అప్పుడు మీకు ఆ తల్లుల అనుగ్రహం కలిగి తిరిగి మీ పూర్వ వైభవం మీకు కలుగుతుంది అని అన్నాడు. ఆ మాటలు విన్న రామయ్య దంపతులు అలాగే చేస్తామని చెప్పి ఆ సాధువుకు నమస్కరించి అతని వద్ద సెలవు తీసుకొని తమ ఇంటికి వెళ్ళారు. రామయ్య దంపతులిద్దరూ మరునాడే బయలుదేరి ఆ ఊరికి వెళ్ళి అక్కడ ఆలయం పక్కన ఉన్న ధర్మసత్రంలో బస చేశారు. ఆ ధర్మసత్రంలోనే 11 రోజులు ఉండి రోజూ ఉదయాన్నే లేచి త్వరగా కాలకృత్యాలు తీర్చుకుని ఆలయ ప్రాంగణమంతా కూడా చీపురు తీసుకుని శుభ్రంగా ఊడ్చేవారు. అటు తర్వాత నీళ్లు చల్లి సుశీల మంచి ముగ్గులు పెట్టేది. ఈ విధంగా ఆ అష్టలక్ష్ములను 11 రోజులు సేవించిన వారవటం చేత తిరిగి అమ్మవారి అనుగ్రహం పొందారు. అటు తర్వాత తమ ఊరు వచ్చారు. ఆ మరునాడే ఎప్పుడో దేశాంతరాలు వెళ్ళిన ఒక పాత స్నేహితుడు కలిసి రామయ్య దీన పరిస్థితిని తెలుసుకుని ఎంతో బాధపడి తిరిగి ఏదైనా వ్యాపారం ప్రారంభింపవలసినదిగా కొంత సొమ్ము ఇచ్చాడు. అది శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం తప్ప మరి ఒకటి కాదని ఆ దంపతులు తలిచారు. జగన్మాత అనుగ్రహంతో కొద్ది రోజులలో వ్యాపారం ఎంతో అభివృద్ధి చెందింది. ఆ లాభాలతో మరొక వ్యాపారం ప్రారంభించి దానిలోనూ ఎన్నో లాభాలు గడించాడు. వచ్చిన సొమ్ముతో తిరిగి సొంత ఇల్లు కట్టుకున్నాడు. 2 ఎకరాలు పొలం కూడా కొన్నాడు. ఆ అష్టలక్ష్ముల అనుగ్రహంతో ఆ సంవత్సరం పంటలు కూడా పండి ఎంతో ఆదాయం లభించింది. 2 సంవత్సరాల్లో పోగొట్టుకున్న దానికంటే ఎక్కువ సంపాదించాడు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకూడదని తలచి పండితులను పిలిచి శ్రీ మహా అష్టలక్ష్మి ఆలయ శంకుస్థాపనకై శుభముహూర్తం నిశ్చయించాడు. శ్రీ మహాలక్ష్మి అనుగ్రహంతో ఆ ఆలయం కొద్ది రోజులలోనే ఎంతో అద్భుతంగా నిర్మితమైనది. చుట్టుప్రక్కల ఉన్న ఊళ్ళల్లో ఇంత దివ్యమైన ఆలయం ఎక్కడా లేదని పేరు వచ్చింది. రోజు ఎందరో భక్తులు వచ్చి అష్టలక్ష్ములను దర్శించి ఆనందపడి వెళ్ళేవారు. రామయ్య దంపతులు బ్రతికున్నంతకాలం సుఖంగా జీవించి చివరిన ముక్తిని పొందారు. శ్రీ మహాలక్ష్మిని నమ్మి కొలిచే వారికి ఎటువంటి కష్టాలు దరిచేరవు, సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి. ఇక వీడియోలోకి వస్తే, మన ఇంట్లో వంటగది అనేది అత్యంత పవిత్రమైన ప్రదేశం. అందులోనూ గ్యాస్ పొయ్యి అనేది సాక్షాత్తు అగ్నిదేవుడి స్వరూపం, అన్నపూర్ణాదేవి నివాసం, సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మీదేవికి ప్రతీక. అందుకే మన పెద్దలు వంటగదిని, గ్యాస్ పొయ్యిని ఎంతో పవిత్రంగా చూసుకుంటారు. గ్యాస్ పొయ్యి లక్ష్మీదేవి రూపం కాబట్టి ఈ రోజున మాత్రమే కాకుండా ఏ రోజు కూడా స్నానం చేయకుండా గ్యాస్ పొయ్యిని తాకకూడదు. ఒకవేళ అనారోగ్య కారణాల వల్లనూ, ఉద్యోగం చేసేవారికి సమయం చాలకు, వాతావరణం చల్లగా ఉండటం వల్లనూ ఉదయాన్నే స్నానం చేయడం కుదరకపోతే కనీసం ముఖం కడుక్కుని బ్రష్ చేసి శుభ్రమైన బట్టలు వేసుకుని మాత్రమే గ్యాస్ పొయ్యి మీద వంటలు చేయాలి. అపవిత్రంగా ఉండి వంటగదిలోకి వెళ్ళడం, గ్యాస్ పొయ్యిని ముట్టుకోవడం వల్ల ఇంట్లో దరిద్రం తాండవిస్తుంది. ఇంకా గ్యాస్ పొయ్యిని ఎప్పుడూ కూడా ఎంతో నీట్గా శుభ్రంగా ఉంచుకోవాలి. రాత్రిపూట వంట పూర్తయిన తర్వాత పొయ్యి మీద పడిన అన్నం మెతుకులు, కూరల మరకలు అన్నీ శుభ్రంగా తుడుచుకోవాలి. రాత్రిపూట ఎంగిలి పాత్రలను పొయ్యి మీద ఉంచకూడదు. వంటగది ఎంత శుభ్రంగా ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి అంత స్థిరంగా నివాసం ఉంటుంది. ఉదయాన్నే లేవగానే వంటగదిని, గ్యాస్ పొయ్యిని శుభ్రం చేసుకుని పొయ్యికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ తర్వాతే వంట ప్రారంభించడం మన భారతీయ సంప్రదాయంలో తరతరాలుగా వస్తున్న ఆచారం. అగ్నిదేవుడిని సాక్షాత్తు లక్ష్మీనారాయణుల ప్రతిరూపంగా భావిస్తారు. కాబట్టి మనం తినే ఆహారం తయారయ్యే ఆ గ్యాస్ పొయ్యికి మనం ఎంత గౌరవం ఇస్తే మన జీవితంలో అంత అభివృద్ధి ఉంటుంది. పొయ్యిని శుభ్రంగా ఉంచుకోవడం వల్ల ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. నెగటివ్ ఎనర్జీ అనేది దరిదాపుల్లో కూడా రాదు. ఇక ఇప్పుడు గ్యాస్ పొయ్యి దగ్గర చేయాల్సిన ఆ రహస్య పరిహారం గురించి తెలుసుకుందాం. ఏమీ లేదండి, ఈ ఆషాఢ శుక్రవారం రోజు రాత్రిపూట, అంటే రాత్రి 7 గంటల నుండి 9 గంటల లోపు ఎప్పుడైనా సరే ఒక్కసారి ఈ పరిహారం చేయాలి.
ఈ సమయం అనేది లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన సమయం. కాబట్టి రాత్రి 7 నుండి 9 గంటల మధ్యలో ఈ పరిహారం చేయడం వల్ల 100% అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ముందుగా ఒక ప్లేట్ తీసుకోండి. అది ఇత్తడిది కానీ, రాగిది కానీ, లేదా స్టీల్ ప్లేట్ అయినా పర్వాలేదు. ఆ ప్లేట్ తీసుకొని అందులో ఒక గుప్పెడు ఉప్పు పోయండి. ఇక్కడ ఉప్పు అంటే సాధారణంగా వాడే మెత్తటి ఉప్పు కాకుండా కల్లుప్పు, రాళ్ల ఉప్పు వాడితే చాలా మంచిది. ఉప్పు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉప్పు అనేది సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. ఎందుకంటే క్షీరసాగర మథనంలో అమ్మవారు సముద్రం నుంచే ఉద్భవించింది. ఉప్పు కూడా సముద్రం నుంచే వస్తుంది. అందుకే ఉప్పు లక్ష్మీదేవికి ప్రతిరూపమని, ఉప్పు ఉన్న చోట లక్ష్మీదేవి ఖచ్చితంగా ఉంటుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి. దరిద్రదేవతకు ఉప్పు అంటే భయం కాబట్టి ఉప్పు ఉన్న చోట నెగిటివ్ ఎనర్జీ ఉండదు. ఇలా ప్లేట్లో గుప్పెడు ఉప్పు పోసిన తర్వాత ఆ ఉప్పు మధ్యలో మీ వేలితో ఒక చిన్న గొయ్యిలాగా చేయండి. ఆ చిన్న గొయ్యిలో 2 దాల్చిన చెక్క ముక్కలు వేయండి. దాల్చిన చెక్క గురించి కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. దాల్చిన చెక్క అనేది కేవలం వంటల్లో రుచి కోసం వాడేది మాత్రమే కాదు. వాస్తుశాస్త్రం ప్రకారం, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దాల్చిన చెక్కకు ధనాన్ని ఆకర్షించే అద్భుతమైన శక్తి ఉంది. దాల్చిన చెక్క శుక్రగ్రహానికి సంబంధించిన వస్తువు. శుక్రవారం రోజున శుక్రుడికి ఇష్టమైన ఈ దాల్చిన చెక్కను పరిహారంలో వాడటం వల్ల ధనాకర్షణ అద్భుతంగా జరుగుతుంది. దాల్చిన చెక్కలోని సుగంధం పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది, ఆర్థిక ఇబ్బందులను దూరం చేస్తుంది. ఇక ఈ 2 దాల్చిన చెక్క ముక్కలపైన 5 మిరియాల గింజలు వేయండి. నల్ల మిరియాలు అనేవి దిష్టి దోషాలను, నరఘోషను, అలాగే గ్రహ దోషాలను తొలగించడంలో బ్రహ్మాస్త్రంలా పనిచేస్తాయి. మన ఎదుగుదలను చూసి ఏడ్చేవారి దృష్టి దోషమున్నా, ఇంట్లో ఏవైనా నెగటివ్ శక్తులు ఉన్నా వాటిని పారద్రోలడంలో మిరియాలు చాలా శక్తివంతమైనవి. 5 మిరియాలు వేయడం వల్ల పంచభూతాల సాక్షిగా ఇంట్లోని దోషాలన్నీ తొలగిపోతాయి. ఇలా ప్లేట్లో ఉప్పు, అందులో దాల్చిన చెక్క, దానిపైన 5 మిరియాలు వేసిన తర్వాత వాటన్నింటిపైన కొద్దిగా పసుపు, కుంకుమలు వేయాలి. పసుపు, కుంకుమలు మంగళకరమైనవి, శుభానికి సంకేతాలు. ఇలా అన్నీ వేసి సిద్ధం చేసుకున్న ఆ ప్లేట్ను చేతిలోకి తీసుకుని మీ ఇల్లంతా తిప్పండి. అంటే హాలు, పడక గది, పూజా గది, దేవుడి విగ్రహాలకు తగలకుండా ఇంటి మూలల్లో ప్రతి చోట ఈ ప్లేట్ పట్టుకుని తిరగండి. ఇలా ఇల్లంతా తిప్పడం వల్ల ఇంట్లో మూలలా దాగి ఉన్న నెగిటివ్ ఎనర్జీ, దరిద్రం, కష్టాలు, కన్నీళ్లు అన్నీ కూడా ఈ ఉప్పు, మిరియాలు తమలోకి లాక్కుంటాయి. మీరు ప్లేట్ పట్టుకుని తిరుగుతున్నప్పుడు మనసులో మా కష్టాలన్నీ పోవాలి, ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలి, మా అప్పులు తీరిపోవాలి అని అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థించుకోండి. ఇలా ఇల్లంతా ప్లేట్ తిప్పేసిన తర్వాత నేరుగా వంటగదిలోకి వెళ్ళి ఆ ప్లేట్ను మీ గ్యాస్ పొయ్యి కింద జాగ్రత్తగా పెట్టేయండి. ఎవ్వరికీ కనిపించకుండా, ఎవ్వరూ దాన్ని కదల్చకుండా ఉండేలా గ్యాస్ పొయ్యి కింద మధ్య భాగంలో దాన్ని ఉంచండి. రాత్రంతా ఆ ప్లేట్ అక్కడే ఉంచేయాలి. మరుసటి రోజు ఉదయాన్నే, అంటే శనివారం ఉదయం నిద్ర లేవగానే ఆ ప్లేట్ తీసి అందులో ఉన్న ఉప్పు, దాల్చిన చెక్క, మిరియాలు అన్నీ కూడా ఇంటి బయట ఎవరూ తొక్కని ప్రదేశంలో కానీ, లేదంటే ఏదైనా చెట్టు మొదట్లో కానీ, లేదంటే సింక్లో వేసి నీళ్లు పోసి కడిగేయవచ్చు. కానీ ఈ పరిహారం మాత్రం చాలా శక్తివంతమైనది. ఈ విధంగా ఆషాఢ శుక్రవారం రోజు రాత్రికి గ్యాస్ పొయ్యి కింద ఈ రహస్య పరిహారం చేస్తే చాలు, మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు అన్నీ దూదిపింజల్లా ఎగిరిపోతాయి. ఆర్థిక కష్టాలు పోతాయి, ధనం వర్షంలాగా వస్తుంది. మీకు ఎక్కడెక్కడి నుంచో రావాల్సిన డబ్బులు కూడా ఆగిపోయి ఉంటే ఈ పరిహారం చేసిన వెంటనే మీ చేతికి అందుతాయి. మీ అప్పుల బాధలు తీరిపోయి ధన సమస్యలు పూర్తిగా పోతాయి. ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ కలుగుతుంది. మీరు ఏ పని చేపట్టినా అందులో విజయం సాధిస్తారు. వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. ఉద్యోగంలో మంచి ప్రమోషన్లు వస్తాయి. మీ ఇంట్లో ఎప్పుడూ సిరి సంపదలకు లోటు ఉండదు. అమ్మవారి కరుణా కటాక్షాలు మీ కుటుంబంపై పరిపూర్ణంగా ఉంటాయి. కాబట్టి ఈ ఆషాఢ శుక్రవారం రోజు తప్పకుండా ఈ చిన్న పరిహారం చేసి ఆ శ్రీ మహాలక్ష్మీదేవి కృపకు పాత్రులవ్వండి. ఈ పరిహారాన్ని పూర్తి నమ్మకంతో, శ్రద్ధతో చేయండి. మీ జీవితంలో వచ్చే అద్భుతమైన మార్పులను మీరే గమనిస్తారు. దరిద్రం అనేది మీ ఇంటి దరిదాపుల్లోకి కూడా రాదు. సుఖ సంతోషాలు మీ ఇంట తాండవిస్తాయి. లక్ష్మీదేవి మీ ఇంట స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. కష్టాలు, కన్నీళ్లు పోయి మీ కుటుంబం ఎల్లప్పుడూ ఆనందంతో వర్ధిల్లుతుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.